దేవదూషణ చేశాడు అన్న నెపం చేత చంపారు అని చరిత్ర రాశాడు మాత్రమే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అని ఒక టీవీ ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పటం మనం చూస్తాం. ఆ ఇంటర్వ్యూలో చెబుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, నేను మానవవాదిని, నేను హేతువాదిని, ప్రతిదానికి హేతువును అడుగుతాను, ప్రతిదానికి నేను మానవునికి అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి అనంటే, నేను ఇంతవరకు చూపించినటువంటి బైబిల్ రెఫరెన్సెస్ ప్రకారము మానవవాదం అన్నది పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి ఈ మానవవాదాన్ని అరువు తెచ్చుకుంది మేమా నువ్వా అని అడగండి. మనిషిని ప్రేమిస్తున్నాను అని నువ్వు ఇప్పుడు చెబితే, మనిషిని ప్రేమిస్తున్నాను అని 4000 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్న బైబిల్ ఎందుకు మానవవాదం మాట్లాడటం లేదు, ఇక్కడ నుంచి నువ్వు అరువు తెచ్చుకోలేదా అని అడగండి. మా దృక్పథం లేకుండా క్రైస్తవ దృక్పథంలో ఉన్నటువంటి తర్కాన్ని నువ్వు అరువు తెచ్చుకోలేదా అని అడగండి. క్రైస్తవ దృక్పథంలో ఉన్నటువంటి మానవ విలువలు, నైతిక విలువలు అరువు తెచ్చుకోకపోతే కేవలము భౌతిక శాస్త్రము, కేవలము కెమికల్ శాస్త్రంలో ఏ విధంగా భావనలు వస్తాయి, ఏ విధంగా నైతికత వస్తుంది, ఏ విధంగా ఎప్పుడు తర్కం పుట్టింది అని తిరిగి ప్రశ్నించే ప్రయత్నం చేయండి. ఇది ఓపెన్ ఛాలెంజ్ గా క్రైస్తవ సంఘము ఇలాంటి వారిని పిలవండి. ఇలాంటి వారిని పిలిస్తే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనంటే, నేను పెద్ద పెద్ద చోట్ల చాలా పెద్ద పెద్ద స్థలాల్లో మాట్లాడతాను, గల్లీలో ఉండే పాస్టర్లు పిలిస్తే రాను అని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీకు మళ్ళీ వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను. మా టీం వారు ఫోన్ చేసి పిలిచారు. వాళ్ళు మాట్లాడిన మాటలు నా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి. మొదట వస్తాము అని అన్నారు, ఆ తరువాత అంటే చర్చించుకోవటానికి, ఆ తరువాత రాము అని అన్నారు. మన దగ్గర మాట్లాడటానికి, చూపించటానికి హేతువు ఉంది అని అంటే ఈ హేతువాదులు రారు.